హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఈరోజు బ్లాగ్ వచ్చేసి జస్ట్ డీమార్ట్ బ్లాగ్ అండి. ఇది షాపింగ్ అయితే వెళ్ళాము నేను, మా చెల్లి అండ్ వాళ్ళ పాప అనమాట. సో డీటెయిల్గా చూడండి. బ్లాగ్ అనేది మీకు నచ్చితే ఫర్దర్గా నేను ఏమేమి కొన్నాను అనేది అన్బాక్సింగ్ వీడియో కూడా మీకైతే చేసి చూపిస్తాను. తనే అండి మా చెల్లి వాళ్ళ పాప, పేరైతే వేదశ్రీ. మీకు హాయ్ చెప్తుంది అందరికీ. సో కొంచెం ఫన్నీగా ఉంటుంది బ్లాగ్ అనేది, ఇంట్రెస్టింగ్గా. మీకు చూడాలి అనుకుంటే కంటిన్యూ చేయండి. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానండి, వైజాగ్. మా అమ్మగారు వాళ్ళది వైజాగ్, అలాగే మా అత్తగారు వాళ్ళది హైదరాబాద్ అనమాట. నాకు కొంచెం హెల్త్ బాగోక మమ్మీ చూసుకుంటారు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాను. వచ్చి అయితే 15 days అవుతుంది, 2 weeks నియర్లీ. కానీ ఇంతవరకు ఎక్కడికి అయితే బయటికి వెళ్ళలేదు. సో పాప చూసారు కదా, చాలా క్రేజీ ఉంటుంది. సో మేమైతే క్యాబ్ వచ్చింది, బయటకైతే వెళ్తున్నాం డీమార్ట్కి. కొంచెం ఇంట్లో గ్రోసరీస్ అండ్ అలాగే కొన్ని కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా తీసుకుందాం అని చెప్పి అలా వెళ్తున్నాం సరదాగా. సో ఇదైతే మా అపార్ట్మెంట్ అండి, ఫ్లాట్. అయితే ఇక్కడ ఈ ఏరియా అయినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు పొల్యూషన్ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా అనేది. సో ఇదండి మా మమ్మీ వాళ్ళ ఫ్లాట్ అయితే. సో నేను ఏమేమి కొన్నాను అంటే ఏం చేశాను డీమార్ట్లో బ్లాగ్ అనేది మీకు చూడాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో డెఫినెట్లీ చూడండి. సో ఇక్కడైతే మంచిగా తను అవుతుంది. యాక్చువల్లీ పాపకు కూడా బాగాలేదు, ఫీవర్. సో పిల్లలు ఏదైనా బయటికి తీసుకెళ్తా ఉంటే చాలా సరదాగా ఉంటారు కదా. సేమ్ తిని కూడా అంతే, బయటికి వెళ్తా ఉంటే మస్తు హుషారు ఉంటుంది పాప. ఇంకా చబ్బీగా ఉండేదండి, తనకి ఫీవర్ వచ్చి అలా అయిపోయింది. సో మా క్యాబ్ వచ్చేంత వరకు మేమైతే బయట వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి డీమార్ట్కి వెళ్ళడం అనేది చాలా ఒక ఇంట్రెస్ట్ అండి, నాకు కామెంట్ చెప్పండి. సో వచ్చింది క్యాబ్ అయితే, మేమైతే ఎక్కి వెళ్తున్నాము. మా ఏరియాలో అయితే మంచిగా వర్షాలు పడుతున్నాయండి. మరి మీకు ఎలా ఉంది అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అని అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత అండి బయటకు అనేది వెళ్తున్నాను నేను. కొంచెం అట్లా టైంపాస్ అవుతుంది కదా అని చెప్పి. అండ్ నాకు కూడా గ్రోసరీస్ కావాలి, అలాగే కొంచెం కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా డీమార్ట్లో మంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు మా కొలీగ్స్. సో మంచిగా ఒకసారి అయితే వెళ్ళి షాప్ చేద్దామని నేనైతే వచ్చాను. ఫస్ట్ అయితే వెళ్తూ ఉండగా నాకైతే చాక్లెట్ సెక్షన్ కనిపించింది. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి తీసుకున్నాను. సో కాస్ట్ వైజ్గా వస్తే ఇక్కడైతే నాకు మంచిగా అనిపించాయండి. నేను చాలా క్రోకరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అలాగే కొంచెం కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను, కొంచెం గ్లాస్ ఆర్టికల్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి, ప్రైసింగ్ అయితే నాకు బాగున్నాయనే అనిపించింది. సో ఫస్ట్ వరకు పాప అయితే మంచిగా హుషారుగా ఉన్నది, మాకు షాపింగ్కి బాగా ఎంకరేజ్ చేసింది, సపోర్ట్ చేసింది. కానీ తర్వాత మస్తు సతాయిచ్చింది పాప అయితే. సో ఇక్కడ నేను చూస్తుంటే ఇక్కడ మంచి ఫ్లవర్ వాజెస్ అయితే కనిపించాయి. మీలో ఎంతమందికి ఇలాంటి ఫ్లవర్ వాజెస్ కానీ గ్లాస్ ఐటమ్స్ అంటే ఇష్టం, నా కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంట్లో ఎన్నున్నా కూడా అంటే అవసరానికి మించి అయితే కొనను, కానీ నచ్చితే మాత్రం డెఫినెట్లీ కొంటాను. అలాగే ముందు ప్రైజింగ్ అయితే చూస్తానండి, అది అఫోర్డబుల్ అనిపిస్తేనే నేనైతే తీసుకుంటాను. సో మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. కాస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అంతా అయిపోయింది షాపింగ్ అనేసరికి. లాస్ట్ వచ్చేసరికి అయితే ఫుల్ వర్షం పడిందండి. ఎక్కువసేపు అయితే ఏం లేము, నియర్లీ ఒక 40 minutes షాప్ చేసాం అంతే. తను వచ్చేసి మా చెల్లి వాళ్ళ బాబు, పేరైతే నందు. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ బ్లాగ్ అండి. అండ్ మధ్యలో అయితే షూట్ చేయనివ్వలేదు డీమార్ట్లో వాళ్ళు, అందుకే నేను ఇంకా కంప్లీట్గా అయితే షూట్ చేయలేదు.
అండ్ నేను ఏమేమి తీసుకున్నాను అనేవి కూడా మీకు కావాలి అనుకుంటే నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఆ వీడియో అనేది. నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. ఇక్కడైతే కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నా చూడండి. సో నేనైతే ఇవి కొనుక్కున్నానండి, ఈ ఐటమ్స్ అనేవి. సో నేను ఏం కొనుక్కున్నాను, నాకు బిల్ ఎంత అయింది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో డెఫినెట్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.